హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మేమైతే రత్నగిరి టెంపుల్కి వెళ్తున్నాం. చూడండి ఫుల్ బ్లాగ్. ఇక్కడైతే మేము బయలుదేరాం ఇప్పుడే రత్నగిరికి. చూసారా ఎంత బాగుందో వ్యూ, చెట్లు కానీ గాలి కానీ. ఇక్కడ కొంచెం ఒక 10 minutes 20 minutes మనకి చెట్టు గాలి కొంచెం ప్లెజెంట్గా ట్రాఫిక్ లేకుండా వస్తుంది. ఆ తర్వాత మనకి షామీర్పేట్ రోడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ టెంపుల్ డీటెయిల్స్ చెప్తాను. ఈ టెంపుల్ ఎక్కడ ఉంటుందంటే మన షామీర్పేట్ అలియాబాద్ క్రాస్ రోడ్స్లో ఉంటుంది. ఇవ్వండి చూడండి, ఇప్పుడే వస్తూ ఉన్నాం. మల్లారెడ్డి ఎయిర్ సిటీ ఆపోజిట్కి కొంచెం ఇవ్వండి, దీనికి కొంచెం ఇటు ముందరికి రావాలండి. చూడండి మీరే, మల్లారెడ్డి ఎయిర్ సిటీ, దానికి ఇగో ఇట్లా కొంచెం ముందర రావాలండి, మనకు వచ్చేస్తుంది గుడి. ఆ గుడిలో మనకి ముందర ఎంట్రన్స్ చాలా బాగుంటుందండి, పూలతో చెట్లతో. లోపలికి వెళ్ళంగానే చాలా చెట్లు ఉంటాయి. ఇక్కడ మనకి అన్ని దేవుళ్ళు ఉంటారు, వెంకటేశ్వర స్వామి, అమ్మవారు అందరూ ఉంటారండి, గణపతి. ఇదైతే మన మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇప్పుడే మేము గుడికి రీచ్ అయ్యాము. ఇక్కడ మనకి పక్కన చెప్పులు పెట్టుకుని చెప్పుల స్టాండ్ ఉంటుంది, అక్కడైతే మేము పెట్టేసుకొని దర్శనంకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మనకి దీంట్లో ప్లే ఏరియా ఉంది, కళ్యాణ మండపం ఉంది. వాటిలో మనం ఉపనయనము ఇవన్నీ చేసుకోవచ్చు. ఇంకొంచెం ముందరికి వెళ్తూ ఉంటే చెట్లు అన్నీ వస్తాయి. ఇంకొంచెం ముందర వెళ్తే వాటర్ ఫాల్స్ లాగా సెట్టింగ్ ఉంటుంది. దాంట్లో మన వెంకటేశ్వర స్వామి పాము పడగలో పడుకొని ఉంటారు, ఇలా అని పెట్టి. అక్కడ లక్ష్మీదేవి వాళ్ళ భార్యలు కూర్చొని కాలు నొక్కుతూ ఉన్నట్టు ఉంటుంది. చాలా బాగుంటుందండి. అసలు ఎండ చాలా తక్కువ ఈ చెట్టు ఉండే ప్లేస్లో, చాలా బాగుంటుంది. ఒకసారి అందరు కూడా విజిట్ చేయండి. ఒకసారి చూడండి చెప్తాను. ఇప్పుడు అయితే మేము వెళ్తూ ఉన్నాం. సారీ అండి, మేమైతే దర్శనం చూపించలే, ఎందుకంటే లోపలికి అలో లేదు ఫొటోస్ అవి వీడియోస్ కానీ. ఇవ్వండి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్, ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ కదండి. లోపల మనకి గణేశుడు, కన్యకా పరమేశ్వరి దేవి, ఆంజనేయుడు ఉంటారు. నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి ఎత్తుగా భలే ఉంటారు. ఇక్కడ రోజు మ్యూజిక్స్ అవి చేస్తారు, సింగింగ్ లైక్ అవి చేస్తారు. ఇప్పుడైతే మనము వెళ్ళిపోతూ ఉన్నాం. ఇప్పుడు ప్లేయింగ్ ఏరియా వస్తుంది, చూపిస్తాం ఆగండి. ఇక్కడ మనం కూర్చొని తినేదానికి మంచిగా ఒక కూర్చునేదానికి అరుగుల్లాగా ఉంటాయి. నెక్స్ట్ ఒక షాప్ ఉంటుంది, మంచి ఒక ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ అన్నీ దొరుకుతాయి అక్కడ. ఇగోండి షాప్ ఇదే. ఇక్కడైతే మనం కూర్చోవచ్చు మంచిగా. నెక్స్ట్ మనకి కొన్ని చెట్టులు ఉంటాయి, వాటి కింద మనం కూర్చోడానికి అరుగులు ఇస్తారు, అక్కడ కూర్చోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్లే ఏరియా వస్తుంది, చూపెడతాం ఆగండి. ఇదైతే మనకి మామూలు కూర్చునేదానికి ఉంటుంది, చిన్నపిల్లలకి స్లైడ్ ఉంటుంది. ఇక్కడ కొన్ని బెంచెస్ కూర్చోడానికి ఉంటుంది హాయిగా చెట్టు కింద. ఇప్పుడు చూడండి, ఇగోండి నేను ఆడుతున్న ప్లే ఏరియాలో జారుడు బండ రివర్స్ ఎక్కుతూ ఉన్నాను. ఇగోండి ఇదైతే ప్లే ఏరియా. చూడండి ఇక్కడ మనకి చిన్న స్లైడ్ ఉంటుంది, పెద్ద స్లైడ్ ఉంటుంది, రౌండ్ స్లైడ్ ఉంటుంది. నెక్స్ట్ మనకి మట్టి ఉంటుంది, మట్టిలో మనం ఆడుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ సీసాలు ఉంటాయి 2. ఇక్కడైతే చూడండి సీసా ఉంటుంది, పెద్ద జారుడు బండ. నెక్స్ట్ మనకి రౌండ్ తిరిగేది ఉంటుంది, కూర్చుంటే రౌండ్ తిప్పుతారు. నెక్స్ట్ మంకీ జంపింగ్ ఉంటుంది, తర్వాత ఉయ్యాలలు ఉంటాయి. తర్వాత మొత్తం ఇలా ఇలా ఉయ్యాలనే ఊగుతూ ఉంటుంది కదా, అది కూడా మనకు అవైలబుల్ ఉంది. మట్లో కూడా మనం ఆడచ్చు, అవైలబుల్ ఉంది. చూడండి ఇదే మన ప్లే ఏరియా, బాగుంది కదండి. చూడండి ఇదైతే ప్లే ఏరియా. ఇప్పుడు ప్లే ఏరియా అయిపోతుంది. చూడండి ఇదైతే పెద్ద సీసా, మనకి ఇక్కడ మంచిగా ఎత్తు ఉంటుంది పెద్ద సీసా. నెక్స్ట్ చిన్న సీసా వచ్చి కొంచెం చిన్నగా ఉంటుంది, అదైతే కిడ్స్ది, దాని పక్కకు ఉంటుంది. నెక్స్ట్ ఇదైతే రౌండ్ తిరుగుతుందండి, ఇట్లా ఎక్కుతూ ఇట్లా అని తిరుగుతాం. స్పైరల్ లైక్ స్పైరల్ పొటాటో ఉంటుంది కదా, దాని ఎగ్జాంపుల్ ఇలా రౌండ్గా తిరుగుతుంది. చూడండి ఇలా మనకి ఇక్కడ బ్రిడ్జ్ లాగా ఉంటుంది కొంచెం. ఇక్కడైతే మనకి లోపల నుంచి ఇట్లా వెళ్ళేది ఉంటుంది, చూడండి ఇట్లా స్పైరల్ లాగా ఇట్లా తిరుగుతుంది. నెక్స్ట్ ఈ టెంపుల్ మేనేజ్మెంట్ వాళ్ళు వృద్ధాశ్రమం, గోశాల మెయింటైన్ చేస్తున్నారు. టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంటుంది చెట్లతో. అలాగే మనకి కళ్యాణ మండపం ఇప్పుడు అవైలబుల్గా ఉంది. ఎవరైనా ఈ టెంపుల్ని చూడాలంటే చూడండి. ఇది షామీర్పేట్ అలియాబాద్ రోడ్లో ఉంటుంది, ఒకసారి విజిట్ చేయండి.
చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ టెంపుల్లో చాలా చెట్లు ఉంటాయి, ఎన్నో చెట్లు ఉంటాయి, మామిడి చెట్లు కూడా ఉంటాయి. మామిడి చెట్టుకైతే చాలా మామిడికాయలు ఉంటాయి. చూడండి ఇదైతే పార్క్ ఇవన్నీ ఉంటాయి చూపించినవన్నీ. చాలా బాగుంటుంది అసలు. పెద్దవాళ్ళు కూర్చోడానికి చెట్టు కింద అరుగులు అన్నీ ఇవ్వండి. కళ్యాణ మండపం ఇవన్నీ ఉంటున్నాయి ఇక్కడ. చెట్లు అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మొత్తం గ్రాస్ ఏరియా చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడైతే మనకి ఈ గుడిలో విష్ణుమూర్తివి శంకు చక్రాలు అన్నీ ఉంటాయి. చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ అయితే 2009లో కానీ 8లో కానీ కన్స్ట్రక్షన్ అయిపోయింది అనుకుంటా. చాలా బాగుందండి. చూడండి ఇక్కడ పెద్దవాళ్ళు కూడా మనకి వాక్ చేసుకోవచ్చు, లైక్ ఇక్కడ ఎక్సర్సైజెస్ అవన్నీ చేసుకోవచ్చు. ఏమన్నారు టెంపుల్ మేనేజ్మెంట్స్. ఇక్కడ మనకైతే ఫ్రీగా పులిహోర ప్రసాదంగా ఇస్తారు. ఇక్కడ మనం వాక్ చేస్తున్నప్పుడు చాలా కూర్చున్న దానికి అరువులు వస్తాయి. ఇంకా మనము వాక్ చేసేదానికి చాలా ప్లేస్ ఉంటుంది. రత్నాలయం టెంపుల్ చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి కొన్ని చెట్లు వస్తాయి, చాలా చెట్లు ఉంటాయి. కొన్ని వాటి పేర్లు ఉంటాయి, అవి చెప్తాను. ఇక్కడైతే మనకు కొన్ని చెట్లు ఉంటాయి, లైక్ బనియన్ ట్రీ, జాండ్ ట్రీ, ఫిగ్ ట్రీ అండ్ పీపల్ ట్రీ ఇవైతే ఉంటాయి. చూడండి మీరే ఒకసారి. చాలా బాగుంటుంది గ్రాస్ ఏరియా. ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్తే నేను చెప్పిన చెట్లు వస్తాయి. చూడండి మీరే ఒకసారి. ఇదైతే బనియన్ ట్రీ అండి. ఇది మర్రి చెట్టు. ఇది కూడా దాని పక్కది కూడా మర్రి చెట్టే అండి, బనియన్ ట్రీ. ఇక్కడైతే బనియన్ ట్రీ పక్కకే పీపల్ ట్రీ ఉంటుంది. పీపల్ ట్రీ పక్కకైతే జాండ్ ట్రీ ఉంటుంది. దాని పక్కకైతే ఫిగ్ ట్రీ ఉంటుంది. ఇక్కడ ఒక శ్లోకం ఉంటుంది, ఒకసారి చూడండి. దాత్రీదేవి గురించి అంటండి. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇదైతే తప్పకుండా విజిట్ చేయండి. ఇది చాలా గ్రీనరీ ఏరియా, ఒక్కసారి విజిట్ చేయండి. సరే కానీ మేము ఇంత కష్టపడి తీసాం కదా, ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.